వరలక్ష్మి వ్రతం చేయవలసిన నియమాలు, తప్పకుండా పాటించవలసిన పద్ధతులు. నమస్కారం. వరలక్ష్మి వ్రతం అనేది మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ఎంతో పవిత్రమైన వ్రతం. ఈ వ్రతాన్ని శ్రద్ధ, భక్తి, పరిశుభ్రతతో ఆచరించడం ముఖ్యమైనది. ఇప్పుడు ఈ వ్రతంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. మొదటిది, ఇంటిని శుభ్రంగా ఉంచాలి. వ్రతానికి ముందు రోజు లేదా అదే రోజు ఉదయం ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. పూజ చేసే స్థలాన్ని ప్రత్యేకంగా పరిశుభ్రంగా అలంకరించాలి. రెండవది, ఉదయం స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించాలి. వ్రతం చేసేవారు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించడం పరిశుభ్రపదంగా భావిస్తారు. మూడవది, కలశాన్ని విధిగా ప్రతిష్ఠించాలి. బియ్యంపై కలశాన్ని ఉంచి మామిడాకులు, కొబ్బరికాయతో అలంకరించి లక్ష్మీదేవి ముఖాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. నాలుగవ నియమం ఏమిటంటే శుభముహూర్తంలో పూజ ప్రారంభించడం. స్థానిక పంచాంగం ప్రకారం శుభముహూర్తంలో పూజ ప్రారంభించడం మంచిది. ఇప్పుడు ఐదవ నియమం ఏమిటంటే లక్ష్మీ అష్టోత్తరం లేదా వరలక్ష్మి వ్రత కథ వినాలి. పూజా సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రం పారాయణం చేయవచ్చు. వరలక్ష్మి వ్రత కథను తప్పకుండా వినడం లేదా చదవడం మన సాంప్రదాయం. అలాగే ఆరవ నియమం ఏమిటంటే నైవేద్యం సమర్పించడం. నైవేద్యాలు ఏమంటే పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, పండ్లు లేదా ఇంట్లో ప్రేమతో తయారు చేసిన సాత్విక ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు ఏడవ నామం ఏంటంటే తోరం కట్టుకోవాలి. పూజ అనంతరం పసుపుతో సిద్ధం చేసిన పవిత్రమైన తోరాన్ని అమ్మవారికి సమర్పించి తరువాత మీ కుడి చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు ఎనిమిదవ నియమం సుమంగళి స్త్రీలను గౌరవించడం. సాధ్యమైనంత వరకు సుమంగళి స్త్రీలకు తాంబూలం, పసుపు, కుంకుమ, చిన్న కానుకలు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా మంచిది. తరువాత నియమం ఏమిటంటే కోపం, అసత్యం, అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలి. ఆ రోజు ప్రశాంతమైన మనసుతో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనం కోరుకున్న కోరికలను నెరవేర్చమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.